బీసీలకు సంబంధించి కేవలం కాంగ్రెస్ పార్టీలనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి అక్కడ రాహుల్ గాంధీ కావచ్చు, మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా మంత్రివర్గ విస్తరణ జరిగింది. అందులో మెయిన్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగింది యాదవులకు సంబంధించి. ఆ యాదవ్ కుర్మలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈ మంత్రివర్గ విస్తరణల గురించి ఏం చెప్పదలుచుకున్నారు బ్రదర్ మీరు? ఇగో వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సర్కార్ రన్ చేస్తారో లేకపోతే సర్కస్ రన్ చేస్తారో మాకు అర్థమవుతలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి 18 నెలలు దాటినా కూడా కనీసం మంత్రివర్గ విస్తరణ చేయాలనంత దీనస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళ అధినాయకత్వం ఉన్నది. అంటే ఒక్కరి మాట ఒక లినర్ వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరికన్నా ఇచ్చుకొని మాకు సంబంధం లేదు, వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చుకొని నువ్వు ఇంకా 3 ఉన్నాయి కదా 3 ఎవరికన్నా ఇచ్చుకో, కానీ ఇవ్వాలి కదా. అవును, ఒక్క రేవంత్ రెడ్డి దగ్గరనే 20 దాఖలాల వరకు శాఖలు పెట్టుకుంటే ఎప్పుడు రివ్యూ చేయాలనే, జనాలతోటి ఎప్పుడు కనెక్ట్ కావాలి, ఆ అధికారులకు టైం ఎప్పుడు ఇవ్వాలి. హోంశాఖ ఆయనే ఉంటాడు, విద్యాశాఖ ఆయనే ఉంటాడు, పురపాలక శాఖ ఆయనే ఉంటాడు, మైనింగ్ ఆయనే ఉంటాడు, ఎస్సీ ఎస్టీ కూడా ఆయనే ఉంటాడు. ఇవన్నీకి సంబంధించిన అధికారులతో ఎప్పుడు రివ్యూ జరపాలి, ఎప్పుడు వాళ్ళకి మంచి జరగాలి. అట్లా కాదు, ఉన్న 18 మంత్రులను మొత్తం ఫిల్ చేయండి. యాదవులకు ఎవరి వాటా వాళ్ళకి రావాలి, వాళ్ళకి వచ్చే వాటిని వాళ్ళు ఫిల్ చేయాల్సిందే 100%. యాదవులకు రావాల్సింది యాదవులకు రావాలి, ముద్రాజులకు రావాల్సింది వాళ్ళకి రావాలి, గౌడ్స్కి రావాల్సింది గౌడ్స్కి రావాలి, లంబడోళ్ళకి రావాల్సింది లంబడోళ్ళకి రావాలి. ఎవరికి రావాల్సిన వాటా ప్రకారము 100కు 200% ఆడ మంత్రివర్గ విస్తరణ జరగాలి. లేని పక్షంలో ఇప్పుడు రేపటి రోజున ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ఆ దాంట్లో చూపెడతారు. ఒక్కొక్కరు 6లే కొడతారు కదా జనాలు, 6లే. ఇంకా 10 సంవత్సరాలు ఆశీర్వదిస్తారు నన్నే అంటుండు. ఇక ఆయన బ్రహ్మ అట్లా అనకపోతే ఏమంటాడు చెప్పు. ఓవరాల్గా ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ స్థానికంగా కావచ్చు, ఇంకొక 2-3 సంవత్సరాలలో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, ఎట్లా ఉండబోతా ఉన్నది? నిజంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నట్టు నేను మహిళలను అభివృద్ధి చేస్తున్నా, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నా, మహిళలు ఓట్లేసినా నేను గెలుస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా, ఇటు స్థానిక సంస్థల ఎలక్షన్లో కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్లో కావచ్చు? అన్న నువ్వు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడితే కాని పని అది. ఇదే మైకు, ఇదే కెమెరా, మనమే పోదాం ఊళ్ళకి. పోనీ రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్కే పోదాం, 100 మందిని అడుగుదాం. 100లో కనీసం 10 మంది చెప్పినా రేవంత్ రెడ్డి గెలుస్తాడని అనుకుందాం అన్న. ఏ ఒక్కడు కూడా చెప్పాడు. స్టెన్సీని కూడా అభివృద్ధి చేసుకోలేకపోయినా ఇక నీకు ఏం చెప్పాలన్నా, నేను ఆడికి పోయి అడుగు. నువ్వు లగచర్ల కూడా అక్కడే కదా జరిగింది అదంతా ఇష్యూ. మరి అక్కడికి పోయి అడుగుదాం. లగచర్ల కాదు, వాళ్ళకి సంబంధించిన కాన్ఫరెన్స్లే అడుగుదాం. అడిగితే ఏ ఒక్కరైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నేను సంతోషంగా ఉన్నా అని చెబితే నన్ను అప్పుడను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం కండువా జేబులు వేసుకొని తిడుతున్నారు. అరే నాయన ఎందుకు వచ్చినాం రా బాబు ఈ పార్టీలకి, ఏంది కథ? రేపటి రోజున స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, నేను నిలబడాలి, నేను ఎంపీటీసీ కావాలి, జడ్పీటీసీ కావాలి, సర్పంచ్ కావాలి, ఎంపీపీ కావాలి, నేను ఓట్లు ఎట్లా అడగాలి, నేను ఏ ముఖం చూపెట్టుకొని అడగాలి వీళ్ళను, నన్ను తంతరు కదా అని చెప్పేసి ఆ యొక్క లోపల కుమిలిపోతూ ఉన్నారు. వాళ్ళు కుమిలిపోతా ఉన్నారు. మనకంటే ఎక్కువ మనం ఏదో స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాం, మనకంటే ఎక్కువ ఊళ్ళలో నాటేసే కాడ డిస్కషన్ జరుగుతూ ఉన్నది, ఊళ్ళలో కళ్ళు తాగే దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉన్నది, ఊళ్ళలో మంగళ షాపులలో డిస్కషన్ జరుగుతూ ఉన్నది, ఊళ్ళలో ప్రతి కచేరీ కాడ డిస్కషన్ జరుగుతూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి, బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కంపేర్ చేసుకుంటున్నారు. అప్పుడు బాగుండే, ఇప్పుడంతా ఆగమైపోయినాం చెప్పి మనము అదో ఆవేశంలో మనం ఓట్లు వేసినామని చెప్పేసి ఆగమైపోయినామని చెప్పేసి ఆలోచించుకుంటా ఉన్నారు. ప్రతి వర్గం ఆలోచించుకుంటా ఉన్నారు. రేపటి రోజున 2001లో గుర్తుపెట్టుకో, 2001 ఏప్రిల్ 27 నాడు పుట్టినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీ 3-4 నెలలనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. వచ్చి అప్పుడు గవర్నమెంట్ ఎవరు? దీనికి సంబంధించిన కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, మన అప్పుడు టీడీపీ గవర్నమెంట్. అయినా కూడా అంత పెద్ద చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా అప్పుడు చాలా జడ్పీటీసీలు గెలిచినాం, మనం జడ్పీ చైర్పర్సన్లను గెలిచినాము. దానికంటే ఎక్కువ రెట్టింపు వేగంతో రేపటి రోజున స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. బీఆర్ఎస్ పార్టీకే వేస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమని ప్రచారం చేస్తారు? మా యొక్క ప్రభుత్వం ఉన్నది, మేము ఇక్కడ ఉంటే మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటారు వాళ్ళు. కానీ అది కాదు ఆడ ముచ్చట. ఎవడు ప్రశ్నించేటోడు ఉంటే, ఎవడు అడిగేటోడు ఉంటేనే ఈ కొడుకుల మెడల్ వారు వంచుతాయి. వీళ్ళు పని చేస్తారు చక్కగా అని చెప్పేసి కట్టబట్టుకొని బెత్తం పట్టుకొని ముడ్డి మీద ఎవడు కొట్టేటోడు ఉంటాడో అప్పుడే చక్కగా అవుతారని చెప్పి జనాలు క్లారిటీతో ఉన్నారు. ఎవడు అడుగుతాడు? బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. ఎవడు ప్రశ్నిస్తాడు? బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఎవడు ఊళ్ళల్లో తిరుగుతారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు తిరుగుతారు. కాబట్టి
అప్పుడే బుద్ధి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్కే వేయాలి, వాళ్ళ కార్యకర్తలకు వేయాలని చెప్పేసి కరాఖండిగా క్లారిటీ తోటి ఉన్నారు వాళ్ళు. అంటే ఫైనల్గా ఓవరాల్గా బీఆర్ఎస్ గెలుస్తుంది అంటావు మళ్ళీ? నువ్వు ఇదే దీని తర్వాత ఎన్నికల నోటిఫికేషన్కి ముందు పెట్టు, ఎన్నికల ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ తర్వాత కూడా పెట్టు, అప్పుడు మనం మాట్లాడదాం. 10కి 10,000% తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 33 జడ్పీ చైర్పర్సన్లను 33 జడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. నువ్వు రాసి పెట్టుకో. అదేవిధంగా అన్ని మండలాల్లో ఉన్న జడ్పీటీసీలు దాదాపుగా గెలుస్తారు, సర్పంచులు గెలుస్తారు, యునానిమస్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలబడ్డానికే భయపడుతున్నారు అన్న, నువ్వు రాసి పెట్టుకో, నిలబడ్డానికే భయపడుతున్నారు. అది కాని పని వాళ్ళతోటి ఇది కాదు. రైట్ బ్రదర్, మళ్ళీ మాట్లాడదాం. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకొని మరి అన్ని రికార్డే ఉన్నాయి కదా, అన్ని రికార్డే ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.